మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే దేవుడు సమూయేలు ప్రవక్తతోని ఏమన్నాడంటే, సమూయేలు, నీవు యెషయా కుమారులలో ఒకని నువ్వు అభిషేకించు, అతని కుమారులలో ఒకరిని నేను ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నాను. ఎందుకంటే సౌలు నా దృష్టికి ఘోరమైన తప్పిదము పాపం చేసినాడు. కాబట్టి ఇక నేను ఒక కొత్త రాజుని, నమ్మకమైన రాజుని నేను ఇశ్రాయేలు ప్రజల మీద, నా జనుల మీద నియమించబోతున్నాను. నువ్వు లేచి యెషయా ఇంటికి వెళ్ళు, అతని కుమారులలో ఒకరిని నీవు అభిషేకించు, నేను చెప్పిన వానిని అనేసి దేవుడు సమూయేలుతో అంటాడు. అప్పుడు సమూయేలు ఆయన యొక్క తైలపు బుడ్డిని తీసుకొని యెషయా ఇంటికి వెళ్తాడు. యెషయా యొక్క కుమారులందరినీ కూడా యెషయా తీసుకొని వస్తాడు సమూయేలు ఎదుటికి. ఒక్కొక్కరిని సమూయేలు దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు సమూయేలు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఎవరిని దేవుడు ఎన్నుకున్నది అని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అనేసి సమూయేలు పెద్దవాడి నుండి అందరిని కూడా పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఇతనేనా అంటే దేవుడు ఇతను కాదంటున్నాడు, పెద్దవాడిని కాదంటున్నాడు, రెండో వాడిని కాదంటున్నాడు, మూడో వాడిని కాదంటున్నాడు, అట్లా 7 కూడా కాదన్నాడు. అరే, దేవుడు ఏది చెప్పినా నిజమే చెప్తాడు కదా. యెషయా ఇంటికి వెళ్ళమంటే వచ్చాను, అతని కుమారులలో ఒకరిని అభిషేకించమంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా కాదంటున్నాడు దేవుడు అని సమూయేలు ఆలోచిస్తూ యెషయాని అంటాడు, వీళ్ళేనా లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే కుమారులు వీళ్ళ తర్వాత అని అంటే, యెషయా ఏమంటాడంటే, కడసరి వాడు ఉన్నాడు, అంటే చివరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెల కాపరి, మందరు మేపుతున్నాడు అడవిలో అంటే సమూయేలు అంటాడు, వాణ్ణి కూడా పిలిపియండి అని అన్నప్పుడు యెషయా ఏం చేస్తాడంటే కబురు పెట్టి దావీదుని పిలిపిస్తాడు. దావీదు అట్లా వస్తున్నాడు, సమూయేలు చూస్తున్నాడు దావీదుని. అప్పుడు దేవుడు అంటున్నాడు సమూయేలుతోని, ఇదిగో నేను ఇశ్రాయేలుకి రాజుగా చేయబోయే వ్యక్తి ఇతడే. ఈ వ్యక్తినే, ఈ చిన్నవాన్నే, వీనినే నువ్వు అభిషేకించు, వీనిని నేను ఏర్పరచుకున్నాను, నా జనుల మీద రాజుగా నేను నియమిస్తాను అని దేవుడు సమూయేలుతో అన్నప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. చూడండి, రాజుగా నియమించాలనుకుంటే మంచి బలవంతులు, జ్ఞానవంతులు, ధైర్యవంతులు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవారు మొదలుకొని చాలామంది ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు మంచి జ్ఞానవంతులు, బలవంతులు, తెలివి కలవారు, బలం కలిగిన వారు అన్నీ ఉన్నాయి. కానీ
దేవుడు వారిని ఎన్నుకోకుండా ఈ చిన్నవాడైన దావీదుని ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి ఇక్కడ మనకు చెప్పాలంటే దేవుడు వాళ్ళ సహోదరులందరి ఎదుటనే అభిషేకించినాడంట దావీదుని. అంటే వాళ్ళ అన్నదమ్ములందరి ఎదుటనే దేవుడు అభిషేకించినాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. వాస్తవానికి దావీదుకు వారి కుటుంబంలోనే సాక్ష్యం అంటే విలువ లేదు. ఒక చిన్న చూపు చూసేవారు దావీదుని. అన్నదమ్ములు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా చిన్న చూపు చూసేవారేమో, హేళన చేసేవారు, కించపరిచేవారేమో. ఒకసారి గొలియాతో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దావీదు అక్కడికి వెళ్తాడు అన్నలకి అన్నం తీసుకొని. అప్పుడు కూడా అక్కడ దావీదుని ఏమంటారంటే, రే నువ్వు కావాలని వచ్చావు కదా ఇక్కడికి, యుద్ధం చూడడానికే కదా వచ్చావు, ఇక్కడ నీకేం పనిరా, వెళ్ళిపో అని అన్నదమ్ములు అంటారు. అంటే ఒక పనికిరాని వ్యక్తిగా ఇంట్లోనే అతన్ని తీసిపడేసేవాళ్ళు. అన్నదమ్ములు లెక్క చేసేవారు కాదు. కానీ అలాంటి మనుషులు ఎదుటనే, అలా కించపరిచిన వారి ఎదుటనే, వెలివేసిన వారిని ఎదుటనే, అపహాసించిన వారి ఎదుటనే దేవుడు అభిషేకించినాడు. దావీదును అలాంటి వాళ్ళ అన్నదమ్ముల ఎదుటనే దేవుడు అభిషేకించినాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎక్కడైతే మనల్ని ఎవరైతే కించపరిచినారో, హేళన చేసినారో, అవమానపరిచినారో అక్కడనే వాళ్ళ ఎదుటనే దేవుడు మన కొమ్మును పైకెత్తుతాడు, మన తలను పైకెత్తుతాడు. దేవుడు మనల్ని వారి ఎదుట గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు. నీతిమంతులని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనీయడు. ఎక్కడైతే అవమానపరచబడ్డారో దేవుడు అక్కడనే లేవనెత్తి దేవుడు, మన దేవుడు రోషం కలిగిన వాడు. దావీదు యొక్క సహోదరులందరూ అక్కడ చూస్తుండగానే దావీదుకి దేవుడు అభిషేకం చేసినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. ఎప్పుడైతే సమూయేలు తన తైలపు కొమ్ము తీసి దావీదుని అభిషేకించినాడో ఆ క్షణం నుండి దేవుని ఆత్మ అంట, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చిందంట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను దేవుడు తన ప్రజలపై కుమ్మరిస్తాడంటే, వీళ్ళు నాకు సంబంధించిన వారు, వీళ్ళు నా సొత్తైన ప్రజలు, ఇక వీళ్ళని నేర్పరచుకున్నాను, వీళ్ళు నాకు సంబంధించిన వారు అనుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ అనే ముద్రని మన మీద కుమ్మరిస్తాడు. ఇప్పుడు దేనికైనా ఒక ఏముంటుంది, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, ఒక పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన వాళ్ళ, దీనికి సంబంధించిన వాళ్ళు. అలాగే మనము దేవునికి సంబంధించిన ప్రజలము అనుటకు, దేవుడు ఏర్పరచుకున్నాడు అనుటకు, దేవుని సొత్తైన ప్రజలు అగుటకు దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడనమాట. ఇక దేవుని బిడ్డలమని మనం అర్థం, దేవునికి సంబంధించిన వారు, దేవునికి సొత్తైన ప్రజలము. అందుకనే మనము దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకుంటాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీద కుమ్మరిస్తాడో ఇక మనము ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన పిలుపుని, ఆయన రక్షణని మనము చూస్తాము. దేవుడు మన పట్ల ఏ విధంగా ఇంకా ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత రక్షించినాడో అవన్నీ కూడా మనం కన్నులారా చూస్తాం మనం. అందుకనే పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడి ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందండి మనకంటే, ఎవరైతే మారు మనసు పొంది
బాప్తిసం పొందుతారో అప్పుడే దేవుడు తన ప్రజలని ప్రజలుగా ఏర్పరచుకున్నటకు ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో ఇక మనం దేవుని ఆత్మ చేతనే నడిపించబడాలి, దేవుని చిత్తానుసారం నడవాలి. ఇక ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి రాగానే ఏదో కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు దేవుని చిత్తానుసారం నడుస్తారు, తర్వాత మరలా పాత పద్ధతిగా జీవించి పరిశుద్ధాత్మను దుఃఖపెడతారు. దేవుని ఆత్మను దుఃఖపెట్టకూడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను దుఃఖపెడతారో అలాంటి వారు దేవుని యొక్క ప్రణాళికలో నుండి, దేవుని యొక్క సంకల్పంలో నుండి దేవుని అధికారాన్ని కోల్పోతారు. వాళ్ళు దేవుని ఆత్మముద్ర మనం ఉన్నప్పుడే దేవుని వద్ద నుంచి ఏదైనా మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన యుద్ధ నుంచి మనం ఏదైనా అడిగి పొందుకోగలుగుతాము. ఆయనకున్నవన్నీ కూడా మనమే అవుతాయి. కానీ ఆత్మ మనలో లేనప్పుడు, ఆత్మను దుఃఖపెట్టినప్పుడు మనము దేవుని దగ్గర నుంచి ఏది కూడా పొందుకోలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుడు ఎందుకు ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు? ఇక్కడ దావీదుని ఏర్పరచుకున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, ఒక యూదులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం వాళ్ళు. దేవుడు ఒక న్యాయాధిపతిని ఏర్పరచుకోవాలన్నా, ఒక నాయకుని ఎన్నుకోవాలన్నా, ఒక రాజునిగా ఇశ్రాయేలుకి చేయాలన్నా కూడా ఒక నమ్మకమైన వ్యక్తిని చూసే ఎన్నుకునేవాడు. ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకునేవాడు కాదు. ఈ లోకంలోనే మంచి డబ్బు ఉన్నోళ్ళని, జ్ఞానవంతుల్ని, బలం ఉన్నోళ్ళని, పలుకుబడి ఉన్నోళ్ళని ఎన్నుకుంటారు. దేవుడు అలా కాదు. దేవుడు వాళ్ళ హృదయం చూసి ఎన్నుకుంటాడు. ఇశ్రాయేలు జనుల మీద ఎవరైనా రాజుగా ఉండాలన్నా, న్యాయాధిపతిగా ఉండాలన్నా, నాయకులుగా ఉండాలన్నా కూడా దేవుడు ఏర్పరచుకుంటేనే కానీ ఉండటానికి వీల్లేదు. మీరు బైబిల్లో ఎక్కడ చూసినా సరే న్యాయాధిపతులు కూడా దేవుడు ఏర్పరచుకుంటూనే వచ్చారు, రాజులు కూడా దేవుడు ఏర్పరచుకుంటూనే వచ్చారు. ఇక్కడ దావీదును కూడా దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా ఏర్పరచున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు మాత్రమే, దేవుడు ఎన్నుకున్నవాడు మాత్రమే, దేవుడు ఏర్పరచుకున్నవాడు మాత్రమే రాజుగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. అందుకనే దేవుడు మనల్ని కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. ఎందుకంటే దేవుడు తన పని కొరకు, దేని కొరకు? దేవుని పని కొరకు మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. దేవుని ఆత్మ ఎందుకు మనకు వస్తుందంటే, ఎందుకు కుమ్మరిస్తారంటే దేవుని ప్రజలం అనుటకు, దేవుని సొత్తు అయిన వారు అనుటకు, అంతేకాకుండా దేవుని పని జరిగించుకున్నటకు. దేనికోసము? దేవుని పని జరిగించుకుంటకు దేవుడు తన ఆత్మని నింపుతాడు, కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఆత్మ లేకపోతే బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆత్మ లేకపోతే దేవుని పని చేయలేము, దేవుని చిత్తానుసారం నడవలేము, దేవుని మయంపరచలేము, అంతవరకు దేవునికి నమ్మకంగా ఉండలేము. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని, ప్రణాళిక నెరవేరుస్తారు అంతవరకు. అందుకని పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని పనిని, కార్యాలను మనం కళ్ళారా చూస్తాము. ఆయన పని కొరకు ముద్రిస్తాడు. దావీదుని అలానే ముద్రించినాడు, ఆయన పని కొరకు, ఆయన ప్రజల మీద రాజు ఉన్నటకు. ఈ ఆత్మను మనం బాధపరచకూడదు, బాధపరచవద్దు, దుఃఖపరచవద్దు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచి లోకాశలకు, శరీరానికి, సాతానునికి చోటిస్తున్నారు. ఇలా చేస్తే మనము చివరి వరకు
దేవుని యొక్క అడుగుజాడలు నడవలేము, దేవుని చిత్తానుసారం నడవలేము. అందుకని ఈరోజు మనం పరిశుద్ధాత్మని కాపాడుకుందాం, ఆత్మ చెప్పినట్టు నడుద్దాము, దేవుని ఆత్మానుసారంగా నడుచుకుందాము. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ పొందగానే ఎమ్మటే మనం ఒక రాజుగా కాలేదు దావీదు. చాలామంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ వచ్చేది ఇక నాకు ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏది ఉండదు, ఇక అన్ని సులువైపోతా అనుకుంటారు. దేవుడు ఉన్నాడు మనకి, ఏది కూడా హాని జరగనీయడు. అయితే పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే ఇంకా మనకు ఆత్మీయమైన యుద్ధం ఉంటుంది. ఏ యుద్ధము? ఆత్మీయమైన యుద్ధము ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో దేవుడు మన పక్షంగా మనతోనే ఉంటాడు. మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు కాబట్టి ఆ యుద్ధంలో మనమే గెలుస్తాము. దావీదుని ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో వెంటనే రాజుగా ఎక్కలే, గొల్యాతుని ఎదుర్కొన్నాను. గొల్యాతు ఎదురొచ్చాడు, ఎన్నో సమస్యలు ఎదురొచ్చాయి, కష్టాలు ఎదురొచ్చాయి. అవన్నీ జయించిన తర్వాతనే, గొల్యాతు లాంటి శ్రమలు జయించిన తర్వాతనే దేవుడు ఇజ్రాయేలుకి రాజుగా నిలబెట్టినాడు దావీదుని. యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వెంటనే వెళ్ళి సువార్త చెప్పలే, అద్భుత కార్యాలు చేయలే. ఇక నేనే రాజుని, ఇక నాకు మించిన రాజు లేడు అని అనుకోలే. ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడంట. ఎలా నడిపించబడ్డాడు? దేవుని ఆత్మ చేత అరణ్యంలోకి నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగొచ్చాడో ఆయనలోకి, ఆత్మతో అరణ్యంలోకి నడిపించబడ్డాడు, ఉపవాసాలు చేశాడు. మనం కూడా పరిశుద్ధాత్మను పొందగానే మనం ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నామని అర్థము. ఈ యుద్ధంలో మనము దేవుడు మనకు తోడుకుంటాడు కాబట్టి ఆ భారం అంతా కూడా సులువు చేస్తాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదికి, అతను మీదికే వచ్చేది కానీ వాళ్ళ హృదయంలోకి రాపోయేది. దేవుని ఆత్మ పాత నిబంధనలో ఒక వ్యక్తి మీదికే వచ్చింది. ఆ ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? వాళ్ళ మీదికి వచ్చాడు. ఎలా వచ్చాడు? వాళ్ళ తల మీదికి వచ్చాడు. ఇక్కడ కూడా ఉంది, దావీదు మీదికి అని ఉంది. ఇక్కడ దావీదు మీదికి, దావీదులోకి కాదు, దావీదు మీదికి. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన మాత్రం ఎలా వచ్చాడు? మనుషుల హృదయాలలోకి వచ్చాడు, హృదయంలోకి వచ్చాడు. అందుకనే పాత నిబంధనలో ఏ భక్తులు చూసినా కూడా కొంతమంది పడిపోయినారు లేచినాడు, పడిపోయినారు లేచినారు. కొత్త నిబంధన మాత్రం అలా లేరు. అంతము వరకు వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ ప్రభు కోసం నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనం దేవుని చిత్తానుసారం నడుస్తున్నప్పుడు, ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు లోకస్తులు ఎంతోమంది ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, కించపరుస్తారు, అవమానపరుస్తారు. లోకపరంగా ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, బాధ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అవన్నీ కూడా జయించగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఓడిపోతాం. చూడండి, అపోస్తలులు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందక మునుపు ఒక పిల్లుల్లాగా ఉన్నారు. యూదులకు భయపడి తలుపులు వేసుకున్నారు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి వచ్చినాడో వాళ్ళు ధైర్యంగా యేసు ప్రభు సువార్త ప్రకటించినారు. ఈరోజు మనం కూడా ధైర్యంగా సువార్త ప్రకటించాలన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా జయించాలన్నా, అంతవరకు ప్రభుతో ఉండాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు
మనలో ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ కూడా చేయగలుగుతాము. లేకపోతే శ్రమలు వచ్చినా కురింగిపోతాము, ఏది కూడా జయించలేము ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎంత పెద్ద పాపంనే జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాము. దేవుని ఆత్మ లేకపోతే ఈ లోకంలో ఈ వచ్చే పాపానికి, శోధనకి, లోకాశలకి లొంగిపోతాం. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వాళ్ళు నిత్యము దేవుని ఆత్మ చేత నింపబడతారు కాబట్టి వాళ్ళు పాపానికి లొంగిపోరు. వాళ్ళు పాపాన్ని జయిస్తారు, ఓడిస్తారు. వాళ్ళు తలదించుకుంటే పాపమే వాళ్ళ ఎదుట. అదే మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాడు కాబట్టి పాపానికి చోట్లేదు. ఇక ఆత్మదేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి పాపానికి ఎక్కడ ఉంటుంది చోటు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడే పాపానికి చోటు ఉంటుంది. అందుకనే మనము దినదినము కూడా ఏం చేయబడాలి? దేవుని ఆత్మచేత నింపబడాలి. అందుకనే దావీదు ఏమంటాడు? నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నూనెతో అంటే పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు, నా హృదయము నిండి పొంగి పొర్లుచున్నది పరిశుద్ధాత్మతో. అట్లా పొంగి పొర్లాలే. అలా పొర్లినప్పుడు మాత్రమే మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాము, అనేకులను ప్రభు రక్షణలోకి తీసుకొస్తాము. రోషం కలిగి దేవుని కొరకు జీవించగలుగుతాము. ఎందుకంటే సాతాను గాడు ఏం చేస్తాడంటే, మనం ఆత్మలో బాగా బలంగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్నప్పుడు సాతాను గాడు ఓరవలేడు. మనలో ఉన్న అగ్నిని, ఆ మంటను చల్లార్చాలని వాడు నీళ్ళలాగా పోస్తాడు. నీళ్ళు పోసినట్టుగా ఈ లోకంలో ఉన్న ఆశను చూపిస్తాడు, అక్కడిక్కడ వడగొట్టాలని చూస్తాడు. రోజు, ప్రతిదినం, ప్రతి క్షణం. అందుకనే మనం పరిశుద్ధాత్మ చేత దినదినం మన గిన్నె నిండి పొంగి పొర్లినట్లుగా మనం కూడా పరిశుద్ధాత్మ దేవా నన్ను కూడా నింపు, నీ శక్తితో, నీ ఆత్మతో నింపు అని ప్రార్థన చేసినప్పుడు, మనము కూడా నింపబడుతున్నప్పుడు, మన గిన్నె నిండి పొంగి పొర్లినప్పుడు ఇక సాతాను గాని జయించగలుగుతాము. హల్లెలూయా. ఏ పాపాన్ని కూడా లొంగిపోం. మనం ఇతరులు అనేకులు ప్రభు ఎదుగు తీసుకొస్తాం. మనం మండుతాము, ఇతరులను కూడా మండిస్తాము. మనం మండకపోతే ఇతరులను మండించలేం. మనలో ఉద్యమం లేనప్పుడు ఇతరుల్ని దేవుని దగ్గర తీసుకురాలేము. అందుకని ఈరోజు చాలామంది చచ్చిన క్రైస్తవులాగా, చచ్చిన చేపల్లాగా, చచ్చిన మనసులాగా ఉన్నారు క్రైస్తవులు. ఎందుకంటే దేవుని ఆత్మను దుఃఖపెట్టినారు. వారి మనస్సాక్షి వాతవేయబడింది. దేవుని చిత్తానుసారం నడిచేవారు కాదు. వాళ్ళు పరిశుద్ధాత్మని కోల్పోయినారు. ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు లోకాశలు, ఈ లోకానుసారం జీవిస్తూ చచ్చిన మనుషులాగా ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ ద్వారా దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని ఆత్మ ఎందుకు కుమ్మరిస్తారంటే, దేవుని ప్రజలను దేవుడు తన పని కోసం నింపుతాడు. ఆయన ప్రజలుగా చేసుకోవడానికి నింపుతాడు. అనేకుల్ని రక్షణలోకి నడిపించడానికి నింపుతాడు. ఆయన పని కోసం నింపుతాడు. కాబట్టి మనము ఆ పరిశుద్ధాత్మ చేత మనం కూడా నింపబడాలి. ఆ నింపబడి అనుదినము కూడా మనం కూడా నింపబడ్డప్పుడు మనం దేవుని కోసం నిలబడతాం. కాబట్టి ఇక్కడ దావీదుని తన సహోదరుల ఎదుట అభిషేకం చేసినాడు సమూయేలు. ఈరోజు సహోదరులారా, దేవుడు మనకు కూడా అట్టి అభిషేకం ఇచ్చినాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం సంతోషపరిచి ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు మనం కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడ తలదించుకుని అక్కనే లేవనెత్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు.
మరి దేవుళ్ళు మనం సాగిపోతాము, శ్రమను జయించగలుగుతాము, పాపాన్ని జయించగలుగుతాము, లోకాన్ని జయించగలుగుతాము, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము, దేవుని రాజ్యంలో చేర్చబడతాము. కాబట్టి పరిశుద్ధాత్మ చేత అనుదిన నింపబడతాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.